ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం శ్రీ చాణక్య నీతి గ్రంథాన్ని మనం చర్చిస్తున్నాం. పతిత పావనదాస అధికారి ఆయన శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. ఆయన ఈ గ్రంథాన్ని వివరించడం జరిగింది. ఇప్పటికి మనం మొదటి అధ్యాయం ముగించుకున్నాం. మొదటి అధ్యాయంలో 17 శ్లోకాలు మనం చర్చించాం. ఈరోజు ఏకాదశి. ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతిలోభిత. అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతిలోభిత. అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషాః స్వభావజాః. అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషాః స్వభావజాః. అనువాదం. అనృతం. అనృతం అంటే అనృతము అంటే అసత్యం, అసత్యం ఏదైనా వస్తుంది. సాహసం. సాహసం అంటే మనకు అర్థమవుతుంది తెలుగు. మాయ. మాయ అంటే తెలిసిందే. మాయ అంటే అర్థం కాదు. మూర్ఖత్వం అంటే తెలిసిందే. అతిలోభిత. అతిలోభిత అంటే అతిగా సేకరించుకోవాలనుకోవడం. అశౌచత్వం అంటే అపరిశుభ్రత. నిర్దయత్వం అంటే నిర్దయగా ఉండడం. ఇవన్నీ కూడా స్త్రీ యొక్క 7 సహజమైనటువంటి దోషాలు అని చెప్పుకుంటారు. స్త్రీ యొక్క 7 సహజమైనటువంటి దోషాలు ఏం చెప్తున్నారు? అనృతం అంటే అసత్యం. సాహసం అంటే ఇష్టానుసారంగా వ్యవహరించడం అని అర్థం వస్తుంది. అలాగే మాయ అని చెప్పన్నారు ఇక్కడ. ఇక్కడ గైల్ అనేటువంటి మాటను వాడారు. గైల్ అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే నిజాయితీ లేకుండా ఉండడం, లేదా వక్ర విధానంలో వ్యవహరించడం. నిజాయితీ లేకపోవడం, వక్ర విధానంగా వ్యవహరించడం. మూర్ఖత్వం, అతిలోభం, అపరిశుభ్రం, అలాగే నిర్దయ అంటే క్రూరత్వం. ఇవి స్త్రీ యొక్క సహజమైనటువంటి 7 దోషాలు అని చెప్పన్నారు. దానికి భాష్యం ఇస్తున్నారు. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో జన్మించి ఉంటారో వారికి దోషాలనే ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచం అనేది దుర్గాదేవి చేత అధ్యక్షత వహించబడుతుంది. ఆవిడ పేరే దుర్గా అని అర్థం. దుర్గా అంటే ఏమిటి? తాటసఖ్యంగా అనేటువంటి కోట అని అర్థం. దుర్గము. ఈ ప్రపంచం ఇది దుర్గాదేవి యొక్క కోట. ఇది ఏ బద్ధజీవులైతే తమకు శ్రీకృష్ణ భగవానునితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి తిరుగుబాటు ధోరణి కలిగి ఉంటారో అలాంటి వారికి ఈ దుర్గాదేవి యొక్క కోట ఒక ఖైదు గృహంగా పనిచేస్తుంది. ఒక పెద్ద సౌధంలో జీవించేటువంటి జమీందారు నుండి బజారులో అడుక్కునేటువంటి భిక్షకుడి వరకు ఏకైక తేడా ఏమిటంటే అందరూ కూడా ఈ ప్రపంచంలో ఖైదీలే. కానీ వారున్నటువంటి గది యొక్క నాణ్యతను బట్టి వారి పేర్లు మారతాయని చెప్పంటారు. వారున్నటువంటి గది నాణ్యతను బట్టి వారి పేర్లు మారుతుంటాయి. ఒకటి జమీందారు అంటాం, ఒకటి అడుక్కునేవాడు అని చెప్పంటాం. భగవంతుని మర్చిపోవడం కారణం చేత మనం
ఈ మాయా సముద్రంలోకి పతనం చెందాం. ఆ! ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఆహ్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక సౌందర్యాలేవైతే ఉన్నాయో, అంటే ఆహ్, క్షణికమైనటువంటి భౌతిక సౌందర్యాలేవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో, వాటిని కోరుకోవడమే కామంగా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఈ శరీరం అనేది మనం కాదు. మన ఆధ్యాత్మిక అస్తిత్వం ఏదైతే ఉందో, అది ఈ భౌతిక శక్తితో మనం తప్పుగా గుర్తించుకోవడం ఏదైతే ఉందో, దానితో ఆవరించబడింది. మన నిజమైనటువంటి ఆధ్యాత్మిక అస్తిత్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక శక్తితో మనల్ని మనం తప్పుగా గుర్తించుకోవడం అనే దాని చేత ఆవరించబడింది. ఈ భౌతిక శరీరం యొక్క తాత్కాలికమైనటువంటి లక్షణాలకి ఆకర్షితులవ్వడం ద్వారా, మనం ఈ ప్రకృతి యొక్క దారుణమైనటువంటి ఆహ్, ఏవైతే ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకని ఈ భౌతిక శరీరం యొక్క తాత్కాలిక లక్షణాలకు ఆకర్షింపబడ్డాం కాబట్టి, మనం బలవంతంగా ప్రకృతి యొక్క దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సొస్తుంది అని చెప్పంటారు. శరీర ప్రబోధంలో వారు వివరిస్తారు. ఏమంటారంటే, లౌకికుడైనటువంటి వాడు ఎవడైనా సరే, అది పురుషుడా, స్త్రీ అనేది పక్కన పెడితే, లౌకికుడైన వాడు ఎవడైనా ఖచ్చితంగా తప్పులు చేస్తారు. ఖచ్చితంగా భ్రమకు గురవుతారు. ఇతరులను మోసగించేటువంటి ప్రవృత్తి ఉంటుంది. అలాగే అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలనేటువంటివి ఉంటాయి. 4 దోషాలున్నాయి. శుక్రాచార్యులు అంటారనమాట. శుక్రనీతిలో ఆయన ఏమంటారంటే హ్మ్. ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు జీవించి ఉన్న శవాల్లాగే పరిగణించబడాలి అంటున్నాడు. ఎవరెవరు? ఎవరైతే ఒక స్త్రీ యొక్క మాయలో పడిపోయినటువంటి వాడు. ఎవరైతే ఎల్లప్పుడూ అప్పులో ఉంటాడో వాడు. ఎవరైతే తీవ్రమైనటువంటి పేదరికంలో ఉంటాడో, అంటే ఒక యాచకుడు. ఎవరికైతే మంచి లక్షణాలు ఉండవో వాడు. ఎవరైతే తన శత్రువులపై ఆధారపడి జీవిస్తాడో వాడు. వీళ్ళందరూ కూడా జీవించి ఉన్నప్పటికీ మరణించినటువంటి వాడు. హ్మ్. ఎవరెవరట? ఇప్పుడేం చెప్తున్నారు? ఆహ్, ఒక స్త్రీ యొక్క ప్రభావంలో చిక్కుబడిపోయినటువంటి వాడు. అంటే స్త్రీ యొక్క మాయలో పతనం చెందినటువంటి వాడు. ఎల్లప్పుడూ అప్పులో ఉండేవాడు. ఎల్లప్పుడూ తీవ్రమైనటువంటి పేదరికంలో ఉండేటువంటి వాడు. అంటే అడుక్కునేవాడు. ఎవరికైతే మంచి లక్షణాలు ఉండవో వాడు. ఎవరైతే శత్రువులపై ఆధారపడి ఉంటాడో వాడు. వీళ్ళందరూ బతికున్న శవాల్లాంటి వాళ్ళే అన్నాడు. ఈ ప్రపంచం అనేది చాలా క్రూరమైనటువంటి ప్రదేశం. ఆ! మరి ఈ ఆధునిక యుగ ఆహ్, ఎవరైతే సమసమాజ స్థాపకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా ఏమంటారంటే, ఈ ప్రపంచం చాలా మంచిది. లేకపోతే ఇక్కడంతా కూడా పరిపూర్ణంగా ఉంది అని ఆహ్, బూటకమైనటువంటి సూక్తులు చెప్తూ ఉంటారట గుడ్డిగా. ఆ! ఎందుకంటే వాళ్ళేదో ఆధునిక యుగ సమసమాజ స్థాపకులనమాట. అంటే శాంతిని ఆశించేటువంటి వాళ్ళు. ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని మర్చిపోయి శాంతిని ఆశించేటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఆ! కాబట్టి వాళ్ళు ఇలాంటి మాటలు మాకు పలుకుతూ ఉంటారు. ఇట్స్ ఆల్ గుడ్. అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అంతా పరిపూర్ణంగా ఉంది అని అంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే భగవంతుని యొక్క దివ్యనామం ఒక్కటే మనల్ని ఈ మాయ నుంచి ఉద్ధరించగలదు. ఆ! హ్మ్. మరి మనకి ఇంక వేరే తరుణోపాయం ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం ఒకవేళ ఈ జన్మ మృత్యు సాగరం నుండి మన యొక్క నిత్యమైనటువంటి ఆత్మలు కాపాడబడాలి అని అనుకున్నట్లయితే ఆ! భగవంతుని యొక్క దివ్యనామం ఒక్కటే మనల్ని ఈ మాయ నుంచి ఉద్ధరించగలదు. వేరేదైతే ఉద్ధరించలేదు అని చెప్పంటారు. ఇది రెండవ అధ్యాయం మొదటి శ్లోకం. రెండవ శ్లోకం చూద్దాం. భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరాంగనా భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరాంగనా విభవో దాన శక్తిశ్చ నాల్పస్య తపసః ఫలం విభవో దాన శక్తిశ్చ నాల్పస్య తపసః ఫలం అన్నారు. హ్మ్. ఆ! ఆహారం సిద్ధంగా ఉన్నప్పుడు జీర్ణశక్తి కలిగి ఉన్నవాడు. ఆహారం సిద్ధంగా ఉన్నప్పుడు జీర్ణం చేసుకోగల శక్తి కలిగి ఉన్నవాడు. ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి భార్య సమక్షంలో ఆ! సమర్థవంతంగా వ్యవహరించగలిగినటువంటి వాడు.
అంటే దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే రతిశక్తి కలిగినటువంటి వాడు. ఆ! ఆహారం సిద్ధంగా ఉన్నప్పుడు జీర్ణం చేసుకోగల శక్తి ఉన్నవాడు. ధర్మబద్ధంగా వివాహం చేసుకునేటువంటి భార్య ఉన్నప్పుడు రతిశక్తి కలిగినటువంటి వాడు. అలాగే సంపన్నవంతుడుగా ఉన్నప్పుడు దానశక్తి కలిగి ఉన్నటువంటి వాడు. ఈ 3 చెప్పారు. ఈ 3 గూడా ఇవి తక్కువ తపస్సులు చేసిన వాడికి లభించవని చెప్పి అంటున్నారు. అంటే ఈ 3 సామర్థ్యాలు ఒకడికి ఉన్నాయంటే, అంటే వీటిలో ఏవైతే చెప్పబడ్డాయో ఆ సామర్థ్యాలు ఒకడికి ఉన్నాయంటే, వాడేం తక్కువ వాడు కాదని చెప్పి అంటున్నారు. తక్కువ వాడు కాదంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వాడు ఎంతో తపస్సు చేసుంటేనే వాడికి ఈ సామర్థ్యం లభించింది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే తక్కువ తపస్సు కలిగిన వాడు ఎవడు కూడా జీర్ణశక్తి ఉండదు, రతిశక్తి ఉండదు, దానశక్తి ఉండదు అని చెప్పి అంటున్నారు. భాష్య. హ్మ్. ఇక్కడ చాణక్యుడు జీవితం యొక్క ఫలాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, అవి పూర్వజన్మలో మనం చేసినటువంటి తపస్సు యొక్క ఫలితాలుగా చెప్తున్నాడక్కడ. ఆ! హ్మ్. ప్రతి జీవి గూడా తన పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి ఏవైతే పనులుంటాయో, వాటి యొక్క నిద్రాణమైనటువంటి బీజాలను ఈ జన్మలోకి తీసుకొచ్చుకుంటాడు. అవేమవుతాయంటే, ఖచ్చితంగా మంచికో, చెడుకో మొలకెత్తే తీరుతాయి. ఏవైతే మనం పూర్వజన్మ నుంచి మోసుకొచ్చినటువంటి బీజాలేవైతే ఉన్నాయో, ఖచ్చితంగా మొలకెత్తుతాయి. హ్మ్. ఎవరైతే దుఃఖంలో ఉంటారో ఈ జన్మలో, వాళ్ళు పూర్వ అస్తిత్వంలో చేసినటువంటి తప్పుల యొక్క ఫలితాలను ఆస్వాదిస్తున్నారు. ఆ! మరి ఎవరైతే ఈ శ్లోకంలో చెప్పినటువంటి వాటిని అనుభవిస్తూ ఉన్నారో, వారు పూర్వపుణ్య ఫలాన్ని భోగిస్తూ ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీత 2:22లో ఈ పునర్జన్మ శాస్త్రాన్ని గురించి సారాంశంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏ విధంగా అయితే ఒక వ్యక్తి చిరిగిపోయేటువంటి పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ధరిస్తాడో, అదేవిధంగా ఆత్మ కొత్తవైనటువంటి భౌతిక శరీరాలను స్వీకరిస్తుంది. ముసలి వాటిని, ఉపయోగపడని వాటిని విడిచిపెట్టి అని చెప్పన్నారు. ఆ! కాబట్టి మరి ఆహ్, ఇక్కడ మనం ధరించేటువంటి వస్త్రం ఏదైతే ఉందో, ఆ! అంటే మనం ధరించేటువంటి వస్త్రం యొక్క నాణ్యత ఏదైతే ఉందో అది దేనిపై ఆధారపడి ఉంటుందట అంటే, మన పూర్వజన్మ ఫలాలు అనేటువంటి బీరువాపై ఆధారపడి ఉంటదట. అటువంటి ఉదాహరణ ఎలా చెప్పారు. అర్థమైంది కదా! వార్డ్‌రోబ్ అంటే ఏంటి? ఇప్పుడు క్లోజెట్ అంట. అంటే మన బట్టలన్నీ చక్కగా ఇస్త్రీ చేసి దగ్గర పెట్టుకుంటాం కదా! దాన్ని దేనితో పోల్చారంటే మన పూర్వకర్మ నిధిగా పోల్చారండి. అర్థమైంది కదా! అందులో మన వస్త్రాలున్నాయి. అంటే మనం వేసుకోబోయేటువంటి శరీరాలు అందులో దాయబడి ఉన్నాయన్నమాట. అప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ఒక వ్యక్తిగత జీవాత్మ ఆహ్, ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరిస్తాడో వాటి యొక్క నాణ్యత, అతడికి వాటిని ధరించగలిగేటువంటి సమర్థత అనేవి దేనిపై ఆధారపడి ఉంటాయంటే, తన యొక్క పూర్వకర్మలనేటువంటి బీరువాలో ఉంటాయి అని చెప్పుకుంటారు. దానిపై ఆధారపడి ఉంటాయని చెప్పి అలంకారికంగా చెప్తున్నారు. ఇక తపసస్ఫలం అనే దాని గురించి వస్తే, ప్రతి జీవి గూడా అంటే ఈ జన్మలోకి మనం తీసుకొచ్చేటువంటి తపస్ఫలం ఏదైతే ఉందో, దాని గురించి భర్తృహరి చెబుతున్నాడు ఈ విధంగా. అంటే తపసఃఫలం అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో దాని ఫలం. దాని గురించి భర్తృహరి చెబుతున్నారు. ఏమంటున్నారు? హ్మ్. నీ నుదుటిపై రాయబడినటువంటి కొద్దో గొప్పో సంపద ఏదైతే ఉందో, అది నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు. అనుచేత అనవసరంగా ధనవంతులకు సేవకుడయ్యేటువంటి వైఖరిని వదిలిపెట్టు అని చెప్పి అంటున్నారు. అంటే ధనవంతులకి సేవ చేస్తేనే, ధనవంతుల యొక్క కాళ్ళు నాకితేనే నాకు జీవితం గడుస్తుంది, నాకు ధనం వస్తుందని అనుకుంటావేమో అలా అనుకోవద్దు. నీ నుదిటిపై అసలు కొద్దో గొప్పో ధనం అనేది రాసిపెట్టుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి వెళ్లి వాళ్ళని వీళ్ళని సేవించొద్దని చెప్పి అంటున్నాడు. హ్మ్. హ్మ్. ఇంకేమంటున్నాడో చూడండి. ఒక చెంబుని సముద్రంలో ముంచినా, బావిలో ముంచినా ఎంత నీరు పట్టాలో అంతే నీరు పడుతుంది అంటున్నాడు. నిజంగా ఇది
చెంబుని సముద్రంలో ముంచినా, బావిలో ముంచినా ఎంత నీరు పట్టాలో అంతే నీరు పడుతుంది గానీ, సముద్రం గదా అని ఎక్కువ నీరు పట్టేసి, ఆ! బావి గదా అని జెప్పి తక్కువ నీరు పడుతుందా? పట్టదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ధనం సంపాదించాలని ఉవ్విళ్ళూరుతూ, మనం ఏవేవో రకరకాల పనులు చేసేసి ఎవడెవడారో వెళ్ళి వాడి కాళ్ళకి చాకిరీ చేసినా, అంతిమంగా నీకొచ్చేది మాత్రం నీకెంతైతే విధించబడిందో అంతే నీకొస్తుంది. అంతకు మించి ఎక్కువ రాదని జెప్పి అంటున్నారు. ఇది భర్తృహరి నీతి శతకం అనమాట. అయితే ఈ శ్లోకంలో ఆహ్, ఇక్కడేమంటున్నారంటే ఒక, ఒక చిక్కుందట చూడండి. ఏమిటంటే ఒక సాధువు దాన్ని వ్యతిరేక దృష్టి నుంచి చదువుతారట ఈ శ్లోకాన్ని. అంటే ఒక భక్తుడికి తపస్సులనేవి దేనికోసం ఉన్నాయంటే భగవంతుడి సంతృప్తి కోసం తపస్సు చేస్తాడు. ఆ! మరి అతడేమనుకుంటాడంటే తపస్సు అనేది ఖచ్చితంగా మనం తాత్కాలికమైనటువంటి మోహపూరితమైనటువంటి సుఖాల కోసం చేయకూడదు అనుకుంటాడు. తాత్కాలికమైనటువంటి మోహపూరితమైనటువంటి సుఖాలను సంపాదించడం కోసం తపస్సు చేయకూడదు. తపస్సు అనేది దేనికోసం చేయాలి? భగవంతుని యొక్క సంతృప్తి కోసం మాత్రమే చేయాలి అనేది భక్తుని యొక్క అవగాహన. హ్మ్. మరి ఈ కామము అలాగే లోభం ఏవైతే ఉన్నాయో, కామము మరియు లోభం ఏదైతే ఉన్నాయో అంటే గ్లట్టనీ అంటే తినేయడమనమాట. ఆ! ఏమంటారు వాటిని? లొట్టలేసుకుంటూ తినడం అని చెప్పంటారు. కాబట్టి కామము, ఈ లొట్టలేసుకుంటూ తినడం ఏవైతే ఉన్నాయో, ఇవి ఈ ప్రపంచంలో శరీర చైతన్యంలో ఉన్నటువంటి వారి యొక్క శక్తివంతమైనటువంటి, బలమైనటువంటి కోరికలవే ప్రతి వ్యక్తికి కూడా ఈ భౌతిక ప్రపంచంలో. ఆ! కానీ ఈ రెండిటిని కామము, అలాగే బాగా తినగలిగే సామర్థ్యం ఏవైతే లౌకికులు కోరుకుంటారో రకరకాల తపస్సులు చేసి, వాటిని భక్తుడు చేదరించుకుంటాడు. ఆ! ఎందుకంటే అతడు పునర్జన్మ నుంచి ముక్తిని కోరుకుంటాడు. ఆ! కాబట్టి ఈ భౌతిక ప్రపంచపు ఒక విగుణం అలాంటిదనమాట. ఏమిటంటే రజోగుణం, తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విపరీతమైనటువంటి కామం, భోగించే శక్తి అంటే కామాన్ని భోగించే శక్తి, అలాగే బాగా తినగలిగేటువంటి సామర్థ్యం కోసం వాళ్ళేం చేస్తారట తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ రెండిటి కోసం వాళ్ళు తపస్సులు చేస్తున్నారో, ఆ 2 వారిని శాశ్వతమైనటువంటి దుఃఖంలో ముంచేస్తాయనే విషయం వాళ్ళకి తెలీదు. శాశ్వతమైనటువంటి దుఃఖానికి కట్టిపడేస్తాయి అవి అనేటువంటి విషయం వాళ్ళకి తెలీదని చెప్పుకుంటున్నాడు. అందుచేత మరి నిజమైనటువంటి, శాశ్వతమైనటువంటి తపస్సనేది దేనికోసం చేయాలంటేనంట, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని సంతృప్తి కోసమే మనం చేయాలి. ఆ! కాబట్టి ఈ 4వ పంక్తిలో చెప్పబడినటువంటి తపస్య అనే దానికి నిజమైన అర్థం అది అని చెప్పుకుంటున్నారు. తర్వాత 3వ శ్లోకం. యస్య పుత్రో వశీభూతో భార్యా చందానుగామిని. యస్య పుత్రో వశీభూతో భార్యా చందానుగామిని. విభవే యశ్చ సంతుష్టస్ విభవే యస్య విభవే యశ్చ సంతుష్టస్ తస్య స్వర్గ ఇహైవ హి తస్య స్వర్గ ఇహైవ హి అని చెప్పన్నారు. అంటే యస్య పుత్రో వశీభూతో భార్యా చందానుగామిని విభవే యశ్చ సంతుష్టస్ తస్య స్వర్గ ఇవ హి అని చెప్పాను. అంటే ఏ వ్యక్తికైతే పుత్రుడు విధేయుడై ఉంటాడో, ఆ! ఎవరి భార్య అయితే తన యొక్క కోరికలను అనుసరించి నడుచుకుంటూ ఉంటుందో, ఎవరైతే తనకున్నటువంటి సంపదల చేత సంతృప్తి చెంది ఉంటాడో, ఆ! వాడికి స్వర్గం భూమి మీదే ఉంది అని చెప్పి అంటున్నాడు. అర్థమవుతుంది కదా! తస్య స్వర్గ ఇహైవ హి. చూడండి. అలాంటి వాడికి స్వర్గం భూమి మీదే ఉంది. భూమి మీదకొచ్చేసిందట వాడికి స్వర్గం చెప్తున్నాడు. ఏమిటది? ఎవరికి పుత్రుడు విధేయుడిగా ఉంటాడో, భార్య తన కోరికలను అనుసరించి వర్తిస్తూ ఉంటుందో, కలిగిన సంపదలతో సంతృప్తిగా ఉంటాడో, వాడికి భూమి మీదకే స్వర్గం వచ్చింది అని అంటున్నారు. భాష్యం చూద్దాం. ఇక్కడ చాణక్య పండితుడు సంతోషము అనే దాని యొక్క నాణ్యతను కీర్తిస్తున్నాడనమాట చూడండి. అంటే ఈ గుణం ఏదైతే ఉందో సంతోషంగా ఉండడం అనే గుణం. సంతోషంగా ఉండడం అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఇందులో ఒక అర్థం ఉందండి. నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే, సంతోషంగా ఉన్నావా అని అంటాం కదా మరి. ఆ పదాన్ని ఎప్పుడు వాడాలో తెలుసా వాస్తవంగా? బాగా డబ్బుధనం అందం సంతోషంగా
సంతోషం అనేటువంటి పదం సంతుష్టి వలన కలిగేది సంతోషం. అర్థమవుతుంది కదా! సంతుష్టి వలన కలిగేది సంతోషం. అంటే ఆ! అది కాదు. అది సుఖం. ఇది సంతోషం. చూడండి ఎన్ని పదాలు వేరు. ఆనందం అంటే ఆత్మ సంబంధమైనది. సుఖం అంటే ఇంద్రియ సంబంధమైనది. సంతోషం అంటే సంతుష్టి సంబంధించినది. ఊరికే చెప్పలేదనమాట రకరకాల పదాలు పాపం. మనకి వాటి అర్థం తెలీదంతే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ చాణక్య పండితులు సంతృప్తి ద్వారా వచ్చేటువంటి ఆహ్, సంతోషాన్ని కీర్తిస్తున్నాడన్నమాట. ఏమంటున్నాడంటే ఈ సంతోషం అనేది ఉంటే వ్యక్తి స్వర్గాన్ని పొందగలడని చెప్పంటారు. వ్యక్తి స్వర్గాన్ని ఎలా పొందగలడు? ఉన్నదానితో సంతృష్టి చెందితే స్వర్గాన్ని పొందగలడు. ఆ! కొన్ని దశాబ్దాల క్రితం జాన్ డి రాక్‌ఫెల్లర్ ఆ! అప్పట్లో అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి అమెరికాలో. అతనడిగారు. ఆ! ఆహ్, ఎంత ధనం సరిపోతుంది అని అడిగారు అతన్ని. రాక్‌ఫెల్లర్ అనేవాడిని ఎంత ధనం సరిపోతుంది అని అడిగారు. అతనేమన్నాడంటే, ఇంకొంచెం ఎక్కువ కావాలి అని సమాధానం చెప్పాడు. లిటిల్ మోర్ అన్నాడట. ఆ! ఆ! అందుచేత దానికేమన్నా ఉందా? అవధేమన్నా ఉందా దానికి? లేదు. ఆ! ఆ! కాబట్టి ఎవరైతే తనకు లభించినటువంటి ఆహ్, దీవెనలేవైతే ఉన్నాయో, ఎలాంటి అసంతృప్తికి గురికాకుండా వాటిని ఎవడైతే లెక్కేసుకుంటాడో, అంటే లేని దాన్ని పక్కన పెట్టి, ఉన్న వాటిని అర్థమైంది కదా! ఉన్న వాటిని ఎవడైతే లెక్కేసుకుంటాడో చూడండి. సాధారణంగా మనిషి ఏం చేస్తాడు? లేని వాని గురించి చూస్తాడు. మనకు ఉదాహరణ చెప్తారు. ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లున్నాయి. సగం ఉన్నాయి నీళ్లు. దాన్ని సంతృప్తిగా ఉన్నవాడు ఏమనుకుంటాడు? అబ్బా! సగం నీళ్లున్నాయి అనుకుంటాడు. సంతృప్తి లేనివాడు సగం ఖాళీగా ఉందంటాడు. అర్థమవుతుంది కదా! కాబట్టి తెలివైనవాడు ఏం చేయాలంటే ఉన్నవి ఉన్నాయో నీ దగ్గర వాటిని గురించి కీర్తించుకో. నువ్వేవైతే చేయగలుగుతున్నావో, నువ్వేదైతే సంపాదించావో దానితో సంతృప్తిగా ఉండు. లేని దాని గురించి ఏడవకు. ఆ! కాబట్టి అలాగే ఈ రాక్‌ఫెల్లర్ అనేవాడిని అడిగితే ఎంత ధనం సరిపోతుందంటారు? అసలంటే ఇంకొంచెం కావాలని చెప్పన్నాడు. వాడు అప్పటికే ప్రపంచంలోనే సంపన్నవంతుడైనటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరైతే చిర్రుబుర్రులాడకుండా వాడికి లభించినటువంటి దీవెనలను లెక్కేసుకుంటూ వాటితో సంతృప్తి చెందుతాడు. ఆ! అవి కొద్దిగా అయినా సరే వాడు నిజంగా ధనవంతుడని చెప్పంటారు. అంతేగాని ఇంకా ఇంకా కావాలి అంటూ ఇప్పటికే మొత్తం జేబులన్నీ నిండిపోయి బాగా ఇంత దట్టంగా బలిసి ఇంకా ఇంకా కావాలనుకునేటువంటి లోభి మాత్రం కాదు అని చెప్పుకుంటున్నారు. ఆ! వాడు మాత్రం ఆనందంగా ఉండలేడట చూడండి. అది ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ చందానుగామిని అనేటువంటి పదాన్ని వాడారు. భార్య చందానుగామిని అన్నారు. దానికి మరొక అనువాదం ఏమిటో చెప్తున్నారు. ఎవరైతే వైదిక జీవన విధానాన్ని అనుసరిస్తుందో అని అర్థం ఇస్తున్నారు. ఎవరి భార్య అయితే వైదిక జీవన విధానాన్ని అనుసరిస్తుందో అనేటువంటి అర్థాన్ని ఇవ్వచ్చు. శీల ప్రభుపాదుల వారు చాణక్య పండితుడు ఇచ్చినటువంటి ఆనంద సూత్రం గురించి మాట్లాడారనమాట. హ్మ్. ఎక్కడంటే ఆహ్, శ్రీమద్ భాగవతం మొదటి స్కందం రెండో అధ్యాయం 18వ శ్లోకంపై బృందావనంలో ఇచ్చినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, ఎప్పుడంటే 1972 అక్టోబర్ 29న ఆయన ఒక ఉదాహరణ ఆయన ఇస్తున్నారు. ప్రభుపాదుల వారు ఇలా వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే చాణక్య పండితుడు అంటాడు. ఎవరు ఆనందంగా ఉన్నారు అంటే ఆయన ఏమంటాడంటే, ఏ వ్యక్తి అయితే ఇంటి నుండి బయటికి వెళ్ళడో, అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదో, ఆ! ఎవరికైతే అప్పులేవి ఉండవో వాడు ఆనందంగా ఉండగలట. ఆ! చాలా సరళమైనటువంటి విషయం. ఎవరైతే ఇంటి నుంచి బయటికి వెళ్లరో, ఎవరికైతే అప్పులు లేవో వాడు ఆనందంగా ఉంటాడు. కనుక మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఈ ఇంటికి బయటే ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి పెద్ద అప్పుంటుంది. మరి మీరు ఎలా ఆనందంగా ఉండగలరు? ఆ! రూపాయల అంటున్నారు. అమెరికాలో బ్యాంక్ వాళ్ళు ప్రచారం చేస్తారు. ఏమిటంటే, మీరు ధనం తీసుకోండి, మోటార్ కార్ కొనుక్కోండి, ఆ! మీ ఇల్లు కొనుక్కోండి అని చెప్పి అంటారు. ఎప్పుడైతే మీకు జీతం వస్తుందో మాకిచ్చేయండి అంటారు. అదే కదా జరిగేది సమాజం. ఆ! ఉద్యోగం రాగానే వాడు ఏం చేస్తాడు? వాడికొచ్చేదేమో నెలకి రూ. 1,00,000 అనుకుందాం. వాడు చేసిన అప్పు ఏం చేస్తాడు? జీవితకాలం పాటు నెలకి 70,000 కట్టాల్సినటువంటి అప్పులు చేస్తాడు. అంటే చాలామంది ఏంటంటే ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాడు, కారు కొనుక్కుంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు.
డబ్బులుండే కాదు. అంతా అప్పే. ఆ! మన ప్రభుత్వం గారు అప్పుడే చెప్తున్నారు. ఏమిటి? అమెరికాలో బ్యాంక్ వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. చూడండి. ఏమీ లేనటువంటి భిక్షకులైనటువంటి మనకే రోజుకి 2, 3 సార్లు నాకే ఫోనొస్తుంది. క్రెడిట్ కార్డ్ తీసుకోండి. నా క్రెడిట్ కార్డ్ ఏంది? నా దగ్గర డబ్బులిస్తా. ఆ! ఎందుకంటే వాళ్ళు కూడా రికార్డ్ చేసుకుంటారు. వీడికి ఫోన్ పేలు వస్తున్నాయి మొత్తానికి ఎక్కడి నుంచో. అవి ఎవడో చేస్తున్నాడు. ఎవడో పుస్తకాలు కొనుక్కొని డబ్బులు పంపిస్తున్నాడు. కానీ వాడేమనుకుంటున్నాడు వీడికి చక్కగా రాబడి బాగుంది. కాబట్టి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ కావాలా? క్రెడిట్ కార్డ్ ఆ! కాబట్టి బ్యాంకులు అంటుంటాయి ధనం తీసుకోండి. మోటార్ కార్ కొనుక్కోండి. మీ ఇల్లు కొనుక్కోండి. మీ జీతం రాగానే మాకిచ్చేయండి. అంతే అయిపోయింది. ఆ! కార్డ్ తీసుకుంటారు. ఇక్కడ చెప్తున్నారు ప్రభుత్వాలు. అమెరికన్ కార్డ్. ఏం కార్డ్ అది అని అడుగుతున్నారు పక్కోళ్ళు. యామ్ కార్డ్ అది. ఆ! శ్యామసుందర అనే శిష్యుడు అంటున్నాడు. బ్యాంక్ అమెరికా కార్డ్ అని చెప్పి ప్రభుత్వాలు అన్నారు. బ్యాంక్ కార్డో ఏదో కార్డో బ్యాంక్రప్ట్ కార్డా అని చెప్పి అంటున్నారు ప్రభుత్వాలు. బ్యాంక్రప్ట్ అంటే దివాళా తీసే కార్డా అని చెప్పి అంటారు. మీరు చూడండి. కాబట్టి మీరేం చేస్తారు? మీరు ఈ కార్డ్ తీసుకుంటారు. మీకు నచ్చినవన్నీ కొనుక్కుంటారు. ఆ! బ్యాంకులో ధనాన్ని అందులో డిపాజిట్ చేస్తారు. మళ్ళీ మీ దగ్గర ధనం ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఖాతాలో ధనం జమ చేస్తారో వెంటనే ఖాళీ అయిపోతుంది. ఆ! ఊరికే మీకు మిగిలేది ఏంటంటే కార్డ్ ఒకటే ప్రభుత్వాల ద్వారా అన్నారు. చేతుల్లో మిగిలేది ఏంటంటే కార్డ్ ఒకటే ఉంటుంది. అంతే అని చెప్పి అంటారు. ఆ! ఇది మూడవ శ్లోకం. నాలుగవ శ్లోకం. హ్మ్. తే పుత్రాయే పితుర్భక్తాః సపితా యస్తు పోషకః తన్మిత్రం యత్ర విశ్వాసః సా భార్యా యత్ర నివృత్తిః. చూడండి. తే పుత్రాయే పితుర్భక్తాః స పితా యస్తు పోషకః తన్మిత్రం యత్ర విశ్వాసః సా భార్యా యత్ర నివృత్తిః అని చెప్పుకుంటున్నారు. హ్మ్. ఆ! ఎవరు నిజమైన పుత్రులట అంటే తండ్రి పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళే నిజమైన పుత్రులట. ఆ! ఎవరు నిజమైన తండ్రి అంటే తన పిల్లలను పోషించేవాడే నిజమైన తండ్రట. ఎవరు స్నేహితుడు అంటే ఎవరినైతే మనం విశ్వసించగలమో వాడే స్నేహితుడట. ఎవరు భార్య అంటే ఎవరి సాంగత్యంలో భర్త సంతృప్తిని పొందుతాడో, శాంతియుతంగా ఉంటాడో ఆమెనే భార్య అని కొంటారు. ఏమంటున్నారు? తండ్రికి విధేయుడై ఉండేవాడే పుత్రుడు. పిల్లలను పోషించేవాడే తండ్రి. ఎవరినైతే విశ్వసించగలమో వాడే స్నేహితుడు. ఆ! ఎవరి సాంగత్యంలో భర్త సంతృప్తిని, శాంతిని అనుభూతి చెందుతాడో ఆమె భార్య అని చెప్పండి. దీనికి భాష్యం. పతితపావన ప్రభు అంటున్నారు. మా గురు మహారాజా తరచుగా బాధ్యత లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉండేవారట. ఆ! అంటే వాళ్ళేమిటంటే ఏం చేస్తారంటే ఈ బాధ్యతాయుతమైనటువంటి నియంత్రణతో కూడినటువంటి కుటుంబ జీవనంలోకి ప్రవేశించాలనుకోరట. చూడండి. ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా బాధ్యత లేని వ్యక్తులని చెప్పి అంటారు. ఇర్రెస్పాన్సిబుల్ మెన్. ఎందుకని? వాళ్ళు బాధ్యతతో కూడినటువంటి, నియంత్రణతో కూడినటువంటి కుటుంబ జీవనంలోకి ప్రవేశించకుండా ఎక్కడ పడితే అక్కడ పిల్లులు, కుక్కల్లాంటి వాళ్ళు కంటూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? అంటే ఆ స్త్రీ, ఈ స్త్రీ, ఆ స్త్రీ ఇలా తిరుగుతూ ఏం చేస్తారట? పిల్లులు, కుక్కల్ని కంటూ ఉంటారట. వాళ్ళని ఏమంటున్నారంటే బ్యాచిలర్ డాడీస్ అని చెప్పి అంటున్నారు. నువ్వు డాడీవా అంటే అవును. పెళ్ళయిందంటే లేదు. ఇక పెళ్ళవ్వకుండా డాడీ ఎలా అయ్యావు? అంటే వాడు చేసే పని ఇదని. వ్యభిచారం. ఆ! ఇంకా ప్రభుపాదులు అనేవారు ఏమనంటే తండ్రి తన పిల్లలకు జన్మ మృత్యువుల నుండి ముక్తి కలిగించేటువంటి జ్ఞానాన్ని ఇవ్వడంలో విఫలుడైతే వాడి శత్రువు అని చెప్పి అంటారు పిల్లలు. అర్థమవుతుంది కదా! అంటే తండ్రి తన పిల్లలకు జన్మ మృత్యువు నుండి ఏ విధంగా బయటపడాలో జ్ఞానాన్ని ఇవ్వనట్లయితే వాడు శత్రువు అవుతాడు. మరి ఈ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ తండ్రులా? శత్రువులా? చెప్పండి. శత్రువులే. అలాగే పిల్లల యొక్క బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులను సేవించడం. ఆ! అంతేగాని ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తల్లిదండ్రులు ఉన్న ఇంటికెళ్ళి ఊరికే సేద తీరడం కాదని చెప్పంటారు. ఈ రోజుల్లో జరిగేదంతా ఇదే గదా! పిల్లలు ఏం జేస్తారు? సెలవులొస్తే సెలవులొస్తే ఇంటికెళ్తారనమాట. ఇంటికెళ్ళి కాళ్ళు ఇలా జాపుకొని పడుకుంటారు. వాడి బట్టలు వాళ్ళు ఉతకాలి.
వాడికి వండి పెట్టాలి. వాడికి ఏమైనా కాళ్ళు నొక్కులుంటే నొక్కాలి. ఆ! అదే ఇప్పుడు చూస్తాం. వాళ్ళేమన్నా పని చేస్తారా ఇంటికొచ్చి? ఏం పని చేయడు. ఇలా పడుకుంటాడు శుభ్రంగా. పాపం ఈ ఏమంటారు? 3 వేలతోటి తల్లేం చేస్తుందంటే, అయ్యో పాపం నా పుత్రుడు ఎంతో కష్టపడి ఎన్నాళ్ళకో ఇంటికొచ్చాడని చెప్పి వాడికి బూరెలు, గారెలు, బొబ్బట్లు అవి ఇవి అన్నీ వండి పెడుతున్నారు. వీడేమో సోమరిపోతులాగా ఊరికే ఒళ్ళు పెంచుకొని షుగరు, బీపీ వచ్చి అలా పడి ఉంటాడు. ఇదుందో. ఆడపిల్లలంటే మగపిల్లలంతే ఈ రోజుల్లో. ఎవడికి పని రాదు కదా చేయడం. కాబట్టి అదే ఇక్కడ అంటున్నారు. ఏమంటున్నారంటే, పిల్లల యొక్క బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులను సేవించడం. అంతేగాని ఖాళీగా ఉన్నప్పుడొచ్చి ఇంట్లో సేద తీరడం కాదు. ఆ! ఇక మూడవ పంక్తి గురించి. ఏంటది? 2 చూసాం మనం. ఏ పుత్రాతే పితృభక్తాః చూసాం. సపితా యస్తు పోషకః చూసాం. తన్మిత్రం యత్ర విశ్వాసః. మూడవ పంక్తి గురించి నిజమైనటువంటి మిత్రుడు చూడండి. ఎవరట అంటే ఆ! ఎవరైతే తన హృదయంలో మన యొక్క క్షేమాన్ని కోరుకుంటాడో వాడు నిజమైన మిత్రుడే. ఎందుకంటే మనకి చాలా మంది మిత్రులు ఉండొచ్చు. కానీ నిజంగా వాడి హృదయంలో మన క్షేమాన్ని కోరుకుంటున్నాడా? చెప్పలేం కదా! అసూయ పడుతుండొచ్చు. మన యొక్క వీడెప్పుడు నాశనం అవుతాడా అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు కదా! కాబట్టి నిజమైన మిత్రుడు అంటే ఎవరట అంటే వాడి హృదయంలో మన యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు. ఇక చివరి పంక్తి సా భార్య యత్ర నివృతిః అని చెప్పన్నారు. అంటే అది ఎవరిని సూచిస్తుందంటే ఆ! ఏ భార్య అయితే బయటికి కనిపించకపోయినా సరే, తన భర్తను ప్రేమపూర్వక సేవ చేత కట్టిపడేస్తుందో ఆ భార్య గురించి చెబుతున్నారట. చూడండి. అంటే ఆవిడ పెద్దగా హడావిడి ఏమి చేస్తున్నట్టు కనిపించదు. కానీ తన యొక్క భర్తకు చేసే ప్రేమపూర్వకమైనటువంటి సేవ అనే పాశంతో కట్టివేస్తుంది. ఆమె నిజమైన భార్య అన్నమాట. ఆ! మరి ఆ విధంగా సంతృప్తి చెందినటువంటి భర్త ఎన్నడూ కూడా వేరే వారి వైపు చూడడని చెప్పి అంటున్నాడు. అంటే వేరే స్త్రీల వైపు అతడు చూడడు. ఎందుకంటే భార్యతో సంతృప్తి చెందున్నాడు కాబట్టి. ఇది 4వ శ్లోకం. 5వ శ్లోకం. హ్మ్. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. చూడండి ఏమంటున్నారు. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయిత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం అని చెప్పన్నారు. చూడండి. ఆ! ఇలాంటి స్నేహితుడిని విడిచిపెట్టాలిట. ఎలాంటి స్నేహితుడిని విడిచిపెట్టాలి? ఆ! ముఖం మీదేమో చాలా ప్రియముగా మాట్లాడేటువంటి వాడు. అర్థమవుతుంది కదా! అంటే ప్రత్యక్షంలో ప్రియవాదిన అంటే చాలా ప్రియముగా మాట్లాడతారు. పరోక్షే కార్యహంతార చూడండి. కానీ పరోక్షంలో ఏం చేస్తాడట అంటే వెన్నుపోటు పొడుస్తాడు. ఆ! వాడెలాంటి వాడట విషకుంభం పయోముఖం అని చెప్పి అంటున్నారు. అంటే పైకి పాలతేట కలిగి లోపల విషం కలిగినటువంటి కుంభం లాంటి వాడు అని చెప్పి అంటారు. అర్థమైంది కదా! పైకేమో తేట బాగా చూస్తే బాగా రబడీలా కనిపిస్తుందనమాట. బాగా మరిగిన పాలులా. లోపల చూస్తేనేమో అంతా విషం. ఆ! కాబట్టి అలాంటి నామమాత్రపు స్నేహితుడిని త్యజించాలి అని చెప్పి అంటున్నారు. ఆ! భాష్యం చెప్తున్నారు. హ్మ్. మరి మనం చూస్తే చాణక్య పండితుడి జీవితం చూస్తే ఆయన ఏ విధమైనటువంటి స్నేహితులు లేకుండా ఒంటరిగా నిలబడడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన విశ్వసనీయమైనటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంపై నొక్కి చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడ చాణక్య పండితుడు మరి ఆయన ఒంటరిగా మనం చూసాం ఆయన జీవితం ఎలా జరిగిందో కదా! ఆయన ఏం చేశారు? ఎవరు ఆయన సమర్థించేవాళ్ళు లేరు. ఆ! ఈ నంద వంశాన్ని నాశనం చేశాడాయన కదా! యుక్తి పన్ని. అలాగే చంద్రగుప్తుడిని అతన్ని చక్రవర్తిగా నిలబెట్టాడు. అంతా ఒంటరిగానే చేశాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, విశ్వసనీయమైనటువంటి సంబంధాలపై ఆయన నొక్కి చెప్తున్నాడు. ఆ! స్నేహం అనేది ఇద్దరు సమవ్యక్తుల మధ్యనే ఉండగలదు. చాణక్య పండితుడు లౌకికమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే అతడు సమస్త ప్రపంచానికి స్నేహితుడు కాబట్టి. అందుచేత అతడికి సమానమైన వాళ్ళు ఎవరు లేరంటున్నారు. చూడండి. ఆ! స్నేహం అనేది ఇద్దరు సముల మధ్య జరగాలి. కానీ చాణక్యుడు స్నేహం చేయడానికి సములెవరు లేరట. ఎందుకని? అతడు లౌకికమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాడు. దేనికోసం? సమస్త ప్రపంచానికి స్నేహితుడవ్వడం కోసం. కాబట్టి అతడికి సముడెవరు లేరని చెప్పి. గరుడ పురాణం ఏమని ఉపదేశిస్తుందంటే,
ఆహ్, ఒక వ్యక్తి మాట్లాడేటువంటి దానిలో ఎంత సత్యం ఉంది అనే దాన్ని నిర్ధారించడం కోసం సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకోమని చెప్తున్నారు. సాముద్రిక శాస్త్రం అంటే ఏమిటి? కాదు. హస్త సాముద్రికం అంటే చేతిని చూడడం. ఇక్కడ మనం చెప్పేది సాముద్రిక శాస్త్రం. అంటే వాడి యొక్క శరీరం దాన్ని చూసి, వాడి యొక్క వ్యవహారం ఏమిటో చూసి, వాడి మనసులో ఏముందో చెప్పగలగడం. శరీర లక్షణాలను బట్టి. కాబట్టి ఇక్కడ గరుడ పురాణం ఏం చెప్తుందంటే ఆహ్, మనకు తెలిసిన వాడో, మిత్రుడో, ఎవరో కుటుంబ సభ్యులో, ఎవరో తోబుట్టువులో ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఎంతటి నిజాయితీని, ఎంతటి సత్యాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ఆ! ఈ సాముద్రిక శాస్త్ర కళను నేర్చుకోమని చెప్తుంది గరుడ పురాణం. ఏం చెప్తుంది చూడండి. హ్మ్. ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలు, వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క సైగలు, వాడి యొక్క కదలికలు, వాడి యొక్క మాటలు, ఆ! ఆహ్, వాడి యొక్క కళ్ళు పెద్దవి చేయడం, కళ్ళు చిన్నవి చేయడం, అలాగే వాడి యొక్క పెదవులు పెద్దవి చేయడం, చిన్నవి చేయడం. ఈ కదలికలను బట్టి వాడి యొక్క మనసుని, వాడి లోపల ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోవాలని చెప్పంటారు. కాబట్టి సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకోమని చెప్తుంది. ఏమిటి? గరుడ పురాణం. అది. బాడీ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం దాన్ని. ఆ! ఏమిటంటే ముఖ కవళికలు, వాడి యొక్క ప్రవర్తన, వాడి సైగలు, వాడి కదలికలు, వాడి మాటలు, అలాగే వాడు వ్యవహారం చేసేటప్పుడు వాడి కళ్ళు, వాడి పెదాలు ఏ విధంగా సాగుతున్నాయి, ఏ విధంగా కుంచించుకుంటున్నాయి. వాటి ద్వారా వాడి లోపల ఏముందో చెప్పొచ్చు. హ్మ్. ఇది 5వ శ్లోకం. 6వ శ్లోకం. న విశ్వసేత్ కుమిత్రే చ, మిత్రే చాపి న విశ్వసేత్. కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్. ఏమంటున్నారు? న విశ్వసేత్ కుమిత్రే చ, మిత్రే చాపి న విశ్వసేత్. కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ అన్నాడు. చూడండి. చెడు స్నేహితుడికి మీ యొక్క రహస్యాలు ఎప్పుడు కూడా వెల్లడి చేయొద్దు. ఆ! మంచి స్నేహితుడికి కూడా రహస్యాలు వెల్లడి చేయొద్దు చెప్తున్నారు. మంచి స్నేహితుడికి గాని, చెడు స్నేహితుడికి గాని ఎన్నడూ కూడా మీ రహస్యాలు తెలియజేయొద్దు. అంటే మీ రహస్యాలను వాళ్ళకి అప్పచెప్పొద్దు ఎప్పుడు అంటున్నారు. ఆ! ఎందుకంటే మీ స్నేహితుడికి ఒకవేళ మీపై కోపం వస్తే అతడు మీ రహస్యాలన్నిటిని కూడా బట్టబయలు చేస్తాడు అని చెప్పి. అర్థమవుతుంది కదా! రహస్యాలు ఎప్పుడు కూడా స్నేహితుడు మంచోడైనా, చెడ్డవాడైనా సరే రహస్యం ఎప్పుడు చెప్పొద్దంటున్నాడు. ఎందుకంటే కాలం ఎలా ఉంటుందో తెలీదు. రేపు పొద్దున వాడు ఒకవేళ వాడికి కోపం వచ్చిందనుకో నీ మీద ఏం చేస్తాడు వాడు? రహస్యాలన్నింటిని కూడా వెలుగులోకి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు భాష్యం చూడండి ఏం చెప్తుంది. మనందరికీ కూడా కొన్ని వ్యక్తిగత విషయాలుంటాయి. అర్థమైంది గదా! ఆ! మనందరికీ కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలుంటాయి. అవి వెలుగు చూడకూడదని జెప్పి మనం చీదరించుకుంటాం వాటిని. మనలో ఉండేటువంటి కొన్ని వ్యక్తిగత విషయాలు. అవి బయటికి తెలీదని మనం బయటికి తెలియకూడదని జెప్పి మనం అనుకుంటాం. ఎందుకంటే అవంటే మనకిష్టం లేదు. మనమే వాటిని చిరాకు పడతామనమాట వాటి పట్ల. ఆ! హ్మ్. చాలా సార్లు ఆహ్, మంచి పేరు కలిగినటువంటి వాడికి, చెడ్డ పేరు కలిగినటువంటి వాడికి మధ్య భేదం ఏమవుతుందట అంటే మంచివాడు వాడు నోరు మూసుకోవడం అనేది వచ్చట వాడికి. చూడండి. అంటే మంచి పేరు కలిగిన వాడికి, చెడ్డ పేరు కలిగిన వాడికి ఉన్న తేడా ఏమిటంటేనట, వాడు ఎందుకని వాడికి మంచి పేరుందట అంటే వాడు ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసట వాడికి. చెడ్డ పేరు కలిగిన వాడు ఎందుకని చెడ్డవాడుగా పేరుగాంచుతాడంటే వాడికి ఎప్పుడు నోరు మూయాలో తెలీదు కాబట్టి. అవుతుంది కదా! ఎందుకంటే ఒక్కోసారి మనం నోరు మూసుకొని ఉండాలంతే ఒక్కోసారి. వాడు అందుకే మంచివాడవుతాడు. కానీ చెడ్డవాడనేటువంటి వాడికి ఎప్పుడు నోరు మూయాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలీదు. కాబట్టి వాడు చెడ్డవాడవుతాడు. అదొకటే తేడా అంటున్నారు మంచివాడికి, చెడ్డవాడికి. ఆ! జెప్తున్నారు. ఈనాటికి కూడా భారతదేశంలో ఆహ్, సాధువులున్నారట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఓపెన్ బుక్స్ లాంటి వాళ్ళండి కొంత. అంటే వాళ్ళ గురించి రహస్యాలేమి ఉండవు. ఆ!
అంటే వారి యొక్క వ్యక్తిత్వాలు మచ్చలేనటువంటివనమాట. వారికి దాచుకోవడానికి రహస్యాలేమి ఉండవు. అలాంటి సాధువులు ఇంకా ఉన్నారు భారతదేశం. ఆ! మరి ఆహ్, ఆ విధమైనటువంటి అరుదైనటువంటి పరమహంసకి ఒక సజీవ ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నారంటే ఆహ్, హరిశౌరి ప్రభు రాసినటువంటి ఈ 'ట్రాన్సెండెంటల్ డైరీ' అనేటువంటి గ్రంథం. అది ఎవరి గురించి? శ్రీల ప్రభుపాదుల వారి గురించి ఆయన రాసినటువంటి 'ట్రాన్సెండెంటల్ డైరీ' అనేటువంటి దినచర్య. ఆ! అది ఒక అరుదైనటువంటి పరమహంసకి సజీవ ఉదాహరణ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ 'ట్రాన్సెండెంటల్ డైరీలో' హరిశౌరి ప్రభు ప్రతిరోజు శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారనేది రాశారండి. అందులో మనకి చాలా అదృష్టవశాత్తు మనం అసలు ఆ అరుదైనటువంటి పరమహంస యొక్క జీవితంలోకి మనం చూడగలం. ఆ! ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నడూ కూడా ఆయన ప్రతి క్షణాన్ని కూడా ఏది కూడా గోప్యంగా ఉంచలేదు. శ్రీల ప్రభుపాదుల వారు ఏ పని చేసినా గోప్యంగా ఏది చేయలేదు. అంటే ఆయనని పరిశీలించనివ్వకుండా ఏ కార్యము చేయలేదే. అంటే ఏ సమయంలో ఎవరిని అనుమతించారనేది వేరే విషయం. ప్రతి పని బాహాటంగా చేశారని కాదు ఇక్కడ అర్థం. ఏ సమయంలో ఏం చేసినా రహస్యం అనేది లేనే లేదసలు. అవుతుంది కదా! ఆ! అందుచేత మరి ఒక సాధు పురుషుడు అనేటువంటి దానికి నిర్వచనం ఏమిటంటే, ఎవరి యొక్క బయట జీవితాలు, వ్యక్తిగత జీవితాలు ఒకే విధంగా ఉంటాయో వాడే సాధువు అని చెప్పాం. అర్థమైంది కదా! ఇది ఒక దివ్య పురుషుడి యొక్క నిర్వచనం అని చెప్పి అంటున్నా. ఏమిటంటే వాడి యొక్క సామాజిక జీవనానికి, వ్యక్తిగత జీవనానికి తేడా ఉండదు. సామాజిక జీవనం, వ్యక్తిగత జీవనం 2 కూడా ఒక్కటే అని చెప్పి అంటున్నారు. అది ఒక సాధు పురుషుడి యొక్క నిర్వచనం అని చెప్పి అంటున్నారు. ఇది 6వ శ్లోకం. తర్వాత 7వ శ్లోకం. హ్మ్. మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ మంత్రేణ రక్షయేత్ గూఢం కార్యే చాపి నియోజయేత్. చూడండి ఏమంటున్నాడు. మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ మంత్రేణ రక్షయోద్గూఢం. మంత్రేణ రక్షయేద్గూఢం కార్యే చాపి నియోజయేత్ అని చెప్పన్నారు. చూడండి. ఏదైతే మనం మానసికంగా ప్రణాళిక వేసుకున్నామో దాన్ని మాటల్లో వెల్లడి చేయకూడదు. ఏదైతే మనం మానసికంగా ప్రణాళిక వేసుకున్నామో దానిని మాటలలో వెల్లడి చేయకూడదు. మౌనంగా ఆ! మంచి మంత్రాంగంతో మన యొక్క ప్రణాళికలను ఆచరణలో పెట్టాలి అని చెప్పి. ఆ! మంత్రాంగం అంటే ఏంటి అర్థం? అంతే అన్నట్టు ఒకళ్ళు కూడా వాళ్ళు మాట్లాడు మంత్రాంగము అంటే ఆహ్, ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు, మేధావులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో చేసేటువంటి సంప్రదింపులను మంత్రాంగం నడిపారు అని చెప్పంటారు. మంత్రి అంటేనే దాని అర్థం మంత్రి అంటే వాడు చాలా మేధావి అయ్యుండాలి. ఈ రోజుల్లో మంత్రి అంటే వాడికి ఏం అవసరం లేదనమాట. ఆ! కాబట్టి ఇంకా మంత్రాంగం ఏం చదువుతారు వాడు. ఏం లేదక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మానసికంగా ప్రణాళిక వేసుకున్నది మాటలలో వెల్లడి చేయకూడదు. మౌనంగా మంత్రాంగం చేసి మన యొక్క ప్రణాళికలను ఆచరణలో పెట్టాలి అని చెప్పి భాష్యం చెప్తున్నారు. శిల ప్రభుపాదుల వారు శ్రీ ఉపదేశామృతం 4వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యం చెప్తున్నారు. ఏమంటారంటే ఇలాంటి కారణం చేతనే మనం మన యొక్క మనసులను సర్పాల్లాంటి మాయావాదులకు, కర్మిష్ఠులకు వెల్లడి చేయకూడదు. మన యొక్క మనసులను ఎల్లప్పుడూ కూడా సర్పాల వంటి మాయావాదులకు, కర్మిష్ఠులకు వెల్లడి చేయకూడదు. ఆ విధంగా వెల్లడి చేస్తే అది మీకు సహాయం చేయదు. శ్రేష్టమైన పనేమిటంటే, వారితో అసలు సాంగత్యాన్ని పూర్తిగా త్యజించండి. ఆ! వారి నుండి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఎప్పుడు కూడా ఏం అడగొద్దు. ఎందుకంటే వాళ్ళసలు ముఖ్యమైనటువంటి ఉపదేశం ఇవ్వనే ఇవ్వలేరు. మంచి ఉపదేశాన్ని ఇవ్వలేరు వాళ్ళు. ఆ! అలాగే మనం మాయావాదులకు, నాస్తికులకు ఆహ్వానాలు ఇవ్వకూడదు. అంటే మాయావాదులను, నాస్తికులను ఆహ్వానించకూడదు. వారి యొక్క ఆహ్వానాన్ని మనం కూడా మన్నించకూడదు. ఆ! ఎందుకంటే ఈ మాయావాదులతో, నాస్తికులతో సన్నిహితంగా వ్యవహరించడం ద్వారా మనం కూడా ఏం చేస్తామంటే ఈ నాస్తిక మనస్తత్వం చేత ప్రభావితం అవుతామని చెప్పుకుంటున్నారు. ఆ!
ఇది ఉపదేశామృతం 4వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో చెప్పిన విషయం. ఆ! మరి ఒక మనిషి యొక్క తర్కానికి, వాడి యొక్క విచక్షణా శక్తి సామర్థ్యానికి సూచన ఏమిటంటేనట, అతడు ఏమిటి సూచన అంటే అంటే ఒక జంతువుని మనిషిని పోల్చాలనుకోండి. జంతువుని మనిషిని పోల్చాలి. మనిషికి తర్కం ఉంటుంది, విచక్షణ ఉంటుంది. కానీ జంతువుకి అవుండవు. అర్థమవుతుంది కదా! ఎందుకంటే జంతువుకి 4 ప్రవృత్తులుంటాయి. ఏమిటవి? సంగమించడం, తినడం, నిద్రించడం, తాను తాను రక్షించుకోవడం. ఈ 4 ఉంటాయి. కానీ మనిషికి ఇవి మాత్రమే కాకుండా ఇంకేముంటాయి? తర్కం, విచక్షణ అనేటువంటివి ఉంటాయి. అంటే మనిషి అనేవాడు ఆహ్, సంయోగంలోనూ, భుజించడంలోనూ, నిద్రించడంలోనూ, తనను తాను సంరక్షించుకోవడంలోనూ తర్కాన్ని, విచక్షణను కలిగి ఉండాలి. కానీ జంతువు ఈ 4 విచక్షణ కలిగి ఉంటుందా? జంతువు ఎక్కడైనా సంగమిస్తుంది, ఎక్కడైనా తింటుంది, ఎక్కడైనా నిద్రిస్తుంది, ఎవడినైనా కొలుస్తుంది. అవునా కదా! కాబట్టి ఈ 4 విచక్షణ కలిగి ఉండడమే మనిషికి, జంతువుకి తేడా అని చెప్పండి. ఆ! శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. మా గురు మహారాజా ఆయన మనసుని ఒక బ్లాంక్ చెక్‌తో పోల్చారట. మనసుని బ్లాంక్ చెక్‌తో పోల్చారట. ఎందుకంటే తెలివైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడట అంటే ఆ బ్లాంక్ చెక్‌లో వీలైనంత పెద్ద మొత్తాన్ని నింపుతాడు. వీలైనంత పెద్ద మొత్తాన్ని నింపుతాడు. ఎవడు? తెలివైనటువంటి వాడు, ఆలోచనాపరుడు. ఆ! కానీ అంటే అదే చూడండి. ఎందుకంటే మనసనేది ఒకటుంది. దాన్ని దేనితో నింపాలి ఎప్పుడు కూడా మనం? అత్యంత విలువైనటువంటి దానితో నింపాలి. కానీ అభక్తుడనుకోండి దేనితో నింపుతాడు వాడు? ఆహార, నిద్ర, భయభంజనాల గురించి నింపుతాడు. చూడండి. అందుకే ప్రభుపాదులు వారు ఏమన్నారంటే మైండ్ ఈస్ కంపేర్డ్ టు ఎ బ్లాంక్ చెక్ అని చెప్పారు. ఆ! కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో అందుకే 6వ అధ్యాయం 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువత్ అని చెప్పన్నాడు. హ్మ్. ఎవరైతే మనసును జయించాడో వాడికి మనసే బంధువు. చూడండి. బంధువు అని ఎవరినంటారో ఇక్కడ చూడండి. మళ్ళీ ఇవి కూడా పదాలు చాలా ఉన్నాయి. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు, ఆ! బంధువు వేరు. ఇవన్నీ కూడా వేరే రకాల పదాలన్నమాట చూడండి. ఇక్కడ బంధువు అంటే ఎవరంటే ఈ స్నేహితులలో శ్రేష్టమైన వాడిని బంధువు అంటారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే ఎవరైతే మనసును జయించారో వాడికి మనసే బంధువు. కానీ ఎవడైతే మనసుని జయించడంలో విఫలమయ్యాడో వాడికి మనసు గొప్ప శత్రువుగా మిగిలిపోతుంది అన్నాడు. ఆ! ఇక్కడేమంటున్నారంటే మనిషి యొక్క మనసు భగవంతుని మనసు యొక్క సూక్ష్మమైనటువంటి ప్రతిబింబం అని చెప్పి అంటున్నారు. ఎలాగైతే జీవులైనటువంటి మనం భగవంతుని యొక్క సూక్ష్మ ప్రతిబింబాలం. అవునా కదా! అలాగే మనకి ఇంద్రియాలు కూడా భగవంతుని ఇంద్రియాల యొక్క సూక్ష్మ ప్రతిబింబాలు. అలాగే మన యొక్క మనసు కూడా భగవంతుని మనసు యొక్క సూక్ష్మ ప్రతిబింబం. ఆ! కాబట్టి భగవంతుని యొక్క మనసు ఎంత విశాలమైనటువంటిదంటే అది ఆహ్, దానిలో అనంతమైనటువంటి ఆధ్యాత్మిక, భౌతిక విశ్వాలున్నాయి. చూడండి. ఆ! అవన్నీ ఎలా ఉన్నాయి? పరిపూర్ణమైనటువంటి క్రమాన్ని కలిగి ఉన్నాయి. అవన్నీ కూడా భగవంతుని యొక్క మనసు నుండి ఆయన యొక్క ఇచ్ఛానుసారం వ్యక్తమయ్యాయి. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వ్యక్తమయ్యాయి? భగవంతుని యొక్క ఆయన యొక్క విశాలమైనటువంటి మనసు నుండి ఈ అనంతమైనటువంటి లెక్కగట్టలేనటువంటి అసంఖ్యాకమైనటువంటి ఆధ్యాత్మిక, భౌతిక విశ్వాలన్నీ కూడా అవి కూడా ఎలాగ ప్రతీది కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉన్నటువంటివన్నీ కూడా ఆయన యొక్క మనసు నుండి ఆయన యొక్క ఇచ్ఛానుసారం వ్యక్తమయ్యాయి. ఆ! భగవంతుడొక్కడే ఆయన యొక్క శక్తులను అర్థం చేసుకోగలడు. ఆ! మనమెన్నడూ కూడా శ్రీకృష్ణుని మనసు యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి భాగాన్ని కూడా మనం అర్థం చేసుకోలేం. ఆ! కనుక మనల్ని మనం ఈ మాయ నుంచి ఉద్ధరించుకోవాలనుకుంటే, మనం చాలా ఉత్సాహంగా ఏం చేయాలంటే మన యొక్క మనసులను ఆ! పూర్వాచార్యులు ఏ విధంగా అయితే వివరించారో ఆ విధంగా ఆహ్, ధ్యానించడం ద్వారా మనం మన మనసులను అంటే మనల్ని మనం ఉద్ధరించుకోగలం అని చెప్పి అంటారు. ఆ! ఒకవేళ మనం మనల్ని మనం మాయ నుంచి విముక్తి కలిగించుకోవాలనుకుంటే, మనం ఆహ్,
పూర్వాచార్యులు ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క వైభవాలను వివరించారో, ఆ విధంగా వాటి గురించి ఆలోచించడంలో మన మనసులను వినియోగించుకోవాలి అని చెప్పుకుంటున్నాను. ఆ! కాబట్టి ఇది నిజమైనటువంటి ధ్యానం అంటే. అంతేగాని ఆహ్, ఈనాటి నూతనమైనటువంటి ఎవరైతే కొత్త తరం గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా ఆహ్, మనసుని ఖాళీ చేయడానికి ప్రయత్నించి దాన్ని శూన్యంతో నింపడం కాదు అని చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో ధ్యానం గురించి అడిగితే ఏం చెప్తారు? మనసుని కోరికలు లేకుండా చేయాలంటారు. మరి కోరికలు లేకుండా చేస్తే మనసనేది ఒక పాత్ర ఉంటది. దాన్ని పాత్రలో ఖాళీ చేస్తే ఏం నింపుతాం? దాన్ని శూన్యాన్ని నింపుతాం. కాబట్టి ఈరోజు ధ్యానం చేయమని చెప్పేవాళ్ళందరూ అదే చెప్తారు. కోరికలు తీసేయండి, శూన్యంతో నింపండి. అది కాదు మనసుని, అది కాదు ధ్యానం అంటే ఇక్కడ చెప్తున్నారు. దేని గురించి ధ్యానించాలి? దేని గురించి ఆలోచించాలి మనం? భగవంతుని యొక్క వైభవాల గురించి మనం ఆలోచించాలి. ఇది 7వ శ్లోకం. 8వ శ్లోకం. కష్టం చ ఖలు మూర్ఖత్వం కష్టం చ ఖలు యౌవనం కష్టాత్ కష్టతరం చైవ పరగేహ నివాసనం. చూడండి. ఆ! కష్టం చ ఖలు మూర్ఖత్వం కష్టం చ ఖలు యౌవనం కష్టాత్ కష్టతరం చైవ పరగేహ నివాసనం అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి. హ్మ్. మూర్ఖత్వము ఎంతో బాధాకరమైనదట. అలాగే యవ్వనము కూడా చాలా బాధాకరమైనదట. కానీ ఆ రెండింటికంటే బాధాకరమైనటువంటిది ఏమిటంటే, మరొకడి గృహంలో నివసించాల్సి రావడం అని చెప్పంటున్నాడు. అర్థమైంది కదా! ఆ! మూర్ఖత్వం బాధాకరమైనదే, యవ్వనము బాధాకరమైనదే. కానీ ఆ రెండింటికంటే బాధాకరమైనది ఏమిటంటే, గతి లేక వేరొకరి గృహంలో నివసించాల్సి రావడం అని చెప్పంటున్నాడు. భాష్యం ఇస్తున్నారు. ఇక్కడ చెప్పబడినట్టుగా ఆహ్, హ్మ్. ఈ యవ్వనం అనేది ఏమవుతుంది? యవ్వనంపై వృధా చేయబోతుందట. చూడండి. యూత్ ఈస్ వేస్టెడ్ ఆన్ ద యంగ్. చూడండి. చదువుతుంది కదా! యవ్వనం యవ్వనం పైన వృధా చేయబోతుంది. ఆ! లేదా మరొక విధంగా చెప్పాలంటే టూ సూన్ ఓల్డ్ అండ్ టూ లేట్ స్మార్ట్ అట. చూడండి. దాని అర్థం ఏంటి? ఇది ఒక ఫ్రెంచ్ వ్యక్తి చెప్పాడట. 'దివా ఎడిత్ పియాఫ్' అనేటువంటి వాడు. అతడు ఆహ్, నిరవధికమైనటువంటి ఒంటరితనంతో జీవితాన్ని గడిపాడట. అతడేమన్నాడంటే, ఎవ్రి డామ్ ఫూల్ థింగ్ యూ డూ ఇన్ థిస్ లైఫ్ యూ పే ఫర్. అంటే ఈ జీవితంలో మీరు మూర్ఖత్వంతో చేసిన ప్రతి పనికి మీరు చెల్లించాల్సిందే అన్నాడు. అంటే మీరు అనుభవించాల్సిందే అన్నాడు. ఆ! మరొక దాంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారు? టూ సూన్ ఓల్డ్ అండ్ టూ లేట్ స్మార్ట్. చూడండి. అంటే త్వరగా ముసలివాడైపోవడం, చాలా ఆలస్యంగా బుద్ధి పనిచేయడం. అది యవ్వనం గురించినటువంటి నిర్వచనం చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? యవ్వనంలో ఏమవుతుందంటే యవ్వనం ఇట్టే గడిచిపోతుంది. చిటికలో యవ్వనం గడిచిపోతుంది. అందుకే ఏమన్నారు టూ సూన్ ఓల్డ్. ఆ! యవ్వనం అంటే ఏమిటంటే త్వరగా ముసలివాళ్ళు అయిపోయేటువంటి దశనే యవ్వనం అంటారు. ఆ! మరొక నిర్వచనం ఏమిటి? ఆలస్యంగా బుద్ధి వచ్చేవాడిని యువకుడు అని చెప్పి అంటారు. అంటే యవ్వనంలో బుద్ధి పని చేస్తుందా సరిగ్గా? పనిచేయదు. యవ్వనం అయిపోయాక బుద్ధి పని చేస్తుంది. యుక్త వయసులో ఎవరికైనా బుద్ధి పని చేస్తుందా? లేదు. యుక్త వయసు అయిపోయిన తర్వాత అప్పుడు వాడికి బుద్ధి పని చేస్తుంది. మరి అప్పటి వరకు ఏం చేసావయ్యా? నీ శక్తి అంతా ఏమైందంటే యవ్వనంలోనే గడిచిపోయింది యవ్వనం అంతే. చూడండి. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ! ఇక ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి రెండవ భాగపు నీతి ఏదైతే ఉందో దాని విషయానికొస్తే ఒక ఉదాహరణ మన మనసులోకొస్తుంది. ఏమంటున్నారంటే చంద్రుడు పగటిపూట తన వైభవాన్ని కోల్పోతాడు. చంద్రుడు పగటిపూట తన వైభవాన్ని, తన తేజస్సుని కోల్పోతాడు. ఎందుకని? సూర్యుడు ఇంట్లో ఉంటాడు కాబట్టి. చూడండి. ఎప్పుడైతే సూర్యుడి గృహంలో ఉంటాడో చంద్రుడి వైభవాన్ని, వెలుగుని కోల్పోతాడు. ఆ! బృహస్పతి చెప్తున్నాడు అందుకే. గరుడ పురాణం నుంచి ఏమంటున్నాడాయన? ఆ! హ్మ్. ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఎన్నడూ కూడా ఇతరులను నిందించకూడదు. ఇతరుల యొక్క వస్తువులను తీసుకోకూడదు. ఇతరులను వెటకారం చేయకూడదు. ఇతరుల యొక్క భార్యను భోగించకూడదు. ఇతరుల ఇంట్లో జీవించకూడదు అంటాడు బృహస్పతి. అర్థమైంది కదా! ఇవన్నీ చేస్తే ఏమవుతుంది?
ఇవన్నీ చేస్తే ఇది చాలా బాధాకరమైనటువంటి అవస్థ అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కూడా ఏమిటవి? ఇతరులను నిందించడం, ఇతరుల యొక్క వస్తువులను, ఇతరుల యొక్క ఆస్తులను తీసుకోవడం, ఇతరులను వెటకారం చేయడం, ఇతరుల యొక్క భార్యను భోగించడం, ఇతరుల యొక్క గృహంలో జీవించడం, ఇవన్నీ చాలా బాధాకరమైనవి అంటున్నారు. చాణక్యపండితుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒకరిపై ఆధారపడడం అనేది ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఒకరిపై ఆధారపడడం అంటే మన ఆత్మగౌరవాన్ని కోల్పోవడం. కానీ మనపై మనం ఆధారపడినట్లయితే, అంటే దీన్ని ఏమంటారు మనం, స్వశక్తిపై, అర్థమైంది కదా, సెల్ఫ్ సస్టైనెన్స్ అని చెప్పండి. అంటే మనపై మనం ఆధారపడితే గౌరవము అలాగే విశ్వాసం అనేవి వస్తాయి. మనపై మనం ఆధారపడితే విశ్వాసము అలాగే గౌరవం అనేవి వస్తాయి. కానీ ఇతరులపై ఆధారపడితే ఆత్మగౌరవం పోతుంది. మన స్వహస్తాలతో నిజాయితీగా సంపాదించుకునేటువంటి ధనం కంటే మధురమైనది మరొకటి లేదు అని చెప్పారు. అదే కదా, మన యొక్క స్వహస్తాలతో నిజాయితీగా మనం సంపాదించుకునేటువంటి ధనం కంటే తీయనైనటువంటిది మరొకటి లేదు అని చెప్పారు. ఇది 8వ శ్లోకం. ఏమంటున్నాడు ఇక్కడ? మూర్ఖత్వం బాధాకరమైనది, యవ్వనం కూడా బాధాకరమైనది. కానీ రెండింటికంటే బాధాకరమైనది బలవంతంగా మరొకటి గృహంలో నివసించాల్సి రావడం అని చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈరోజు చర్చ ఎంతటితో ముగిద్దాం. భగవత్ చిత్తం అయితే మళ్ళీ మరొక రోజున మన చర్చ కొనసాగి. హరే కృష్ణ. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ప్రాణాయ కారుణ్య ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.